వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులపై దాడిని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఖండించారు. భూసేకరణ రైతులకు మంచి పరిహారం ఇవ్వాలని, ఫార్మా కంపెనీలకు తాను వ్యతిరేకిని కానని అన్నారు. కంపెనీలతో ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా వికారాబాద్ కలెక్టర్పై దాడి జరిగిందన్నారు. అధికారులపై దాడి చేయడం ఏ పార్టీ వారైనా నేను ఖండిస్తానని ఎంపీ అన్నారు. నాకు తెలిసినంత వరకు మా సొంత పార్టీ వాళ్ళు లేరు, కానీ ఎవరో ఉన్నారు. దీని కింద రాజకీయ కుట్ర కూడా ఉంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ మీద దాడి అసలు నేను నమ్మలేదు. ఫస్ట్ మన వికారాబాద్ జిల్లా, మన తెలంగాణలో మన వికారాబాద్ జిల్లా ఎవరో ఉండాలని చేశారు. సరే, దానికి ఊరోళ్ళు ప్రజలు ఉన్నారు, వాళ్ళని తప్పుదారి పట్టించిందా, నిజంగానే వాళ్ళకి నష్టమవుతుందా ఇవన్నీ చూద్దాం. ఓది కథ అయితే డెఫినెట్లీ ఇది పోలీస్ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అనుకుంటున్నాను. కలెక్టర్ మీద దాడి చేస్తాను. పోలీస్ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి, కానీ సాధారణ ప్రజల అందరు వందలాది మంది సాధారణ ప్రజలు వాళ్ళ ఇంటికి పోయి అరెస్ట్ చేస్తారు, వాళ్ళని బాధ పెట్టద్దు. మీరు 3-4 ఉంటారు ఇన్వెస్టిగేటర్స్, వాళ్ళని పట్టుకొని అది చేసినాక ఇన్వెస్టిగేషన్ చేసినాక వేరే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, కానీ సాధారణ ప్రజల ఇంటికి పోయి వాళ్ళని హింసించవద్దు అని నాకు పోలీసు కూడా విజ్ఞప్తి.